వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టెక్కల్లో చేస్తుంది ఏంటి? గతంలో ఇదే దువ్వాడ శ్రీనివాస్ మీడియా సాక్షిగా పవన్ కళ్యాణ్పై ఆరోపణలు చేస్తూ 3-4 పెళ్లిళ్ళు చేసుకోవడం అనేది హిందూ సాంప్రదాయం కాదు అంటూ మాట్లాడినటువంటి టెక్కలి శ్రీనివాస్ ఇప్పుడు తన సొంత కూతుర్లు ఇంటి బయట వెయిట్ చేయడాన్ని ఎలా చూడాలి? అయితే దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. వాళ్ళకొక న్యాయం పరులకు ఒక న్యాయం అన్నట్టు వైసీపీ వాళ్ళు గతంలో మాట్లాడిన మాటలు చాలా చూసాం. అయితే ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎక్కడ కనిపిస్తున్నట్టు లేదు. అయితే హిందూ మతాన్ని పూర్తిగా భుజస్కంధాల మీద వేసుకున్నట్టు ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారో 3 పెళ్ళిళ్ళు కానీ 4 పెళ్ళిళ్ళు కానీ చేసుకోవడం అనేది పవన్ కళ్యాణ్ తగదు, అసలు హిందుత్వానికి అది కాదు, సరికాదు అనుకున్న అతను మరి కన్న కూతుర్లను గేటు బయటే నించోబెట్టి కనీసం గేటు కూడా తీయకుండా గంటల తరబడి కూతుర్ను వెయిట్ చేయించని ఎలా చూడాలి? ఇప్పుడు ఆ యొక్క స్లోగన్స్ కావచ్చు, ఆయన చెప్తున్నట్టు నీతి సూక్తులు ఈయనకు వర్తించమంటారా? దీన్ని ఎలా చూడాలంటారు? కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందంటారు. అంటే మీరు నీతులు ఇతరులకు చెప్పటానికైనా మీరు ఆచరించడానికి కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ నాయకులంతా ఆడబిడ్డల ఉసురు పోసుకుంటున్నారు. ఇప్పుడు ఆడబిడ్డల కన్నీళ్ళు అది వీళ్ళకి శాపాలుగా మారతాయి. ఇప్పటికే ఆ శాపాలు మనం చూసాం, కొట్టుకుపోయారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే కదా, ఏంటి చెల్లెళ్ళ కన్నీళ్ళు. అటు షర్మిల, సునీత, సౌభాగ్యమ్మ, చిన్నమ్మ, అసలు విజయమ్మ తల్లి, 4 ఆడబిడ్డలు శాపాలు. జగన్మోహన్ రెడ్డి 151 నుంచి 11కు పతనమయ్యాడు. అసలు ఏంటి వీళ్ళు ఆడపిల్లల్ని ఏడిపీయటానికే ఈ పార్టీయా? ఎట్లా చూడాలి? ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ మీరన్న ఉదంతం, చిన్నపిల్లలు కూతుళ్ళు తండ్రి కోసం ఇంటి గేటు ముందు అంతసేపు వేచి ఉండాలా? పిల్లలు వస్తే లోపలికి రానిరా, గేట్లు మూసేస్తారా? నీ సొంత కూతుళ్ళు 2 ఆడబిడ్డలు వస్తే ఎవరున్నారా ఇంట్లో? ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అతను తలుపులు మూంచాడా, తలుపులు తీయలేదా? మరో ఆ మహిళ ఎవరు? ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్కి ఏకపత్ని వ్రతమే మతం అని శుద్ధులు చెప్పాడు కదా. ఏది ఇప్పుడు ఆ వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. చేస్తావా ఆ వీడియో? ఒకసారి వినిపిస్తాను సార్. ఎందుకంటే వైసీపీ నేతలందరూ కూడా వాళ్ళకి సంబంధించిన అంటే వాళ్ళు చెప్పుకోవడానికే నీతులు అన్నట్టు ఉంది. ఒకసారి దువ్వాడ శ్రీనివాస్ గారి యొక్క వ్యాఖ్యలు మనం కూడా విందాం ఒకసారి. అవునండి, ముగ్గురు నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం మన మతం. ఏకపత్ని వ్రతం, ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. సో ఇలా మాట్లాడిన మాటల్ని మనం ఎలా చూడాలి? ఇదే పద్ధతి, ఇదే నా సంస్కారం. ఎవరు నీచుడు? ఇప్పుడు నీచుడు దువ్వాడా అని ఎవరు చెప్తున్నారు? ఇవాళ నిన్న ఆ బిడ్డలు నీ ఇంటి గేట్ల ముందు నుంచుని రాత్రిపూట తండ్రి లోపలికి అనుమతించని పరిస్థితిలో పద్ధతి అదా? సంస్కారం అదా? వాళ్ళ వాణిశ్రీ, దువ్వాడ వాణిశ్రీ, మన ఎవరు ఇతను శ్రీనివాస్ భార్య. అసలు ఈ పంచాయతీ ఏంటి? ఈ మొత్తానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి. దువ్వాడ కుటుంబం ఇవాళ రోడ్డును పట్టడానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు టెక్కలి అభ్యర్థిగా వైసీపీకి దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేశాడు. అతను అభ్యర్థి. అభ్యర్థిత్వం ఎందుకు మార్చావు? వాణిశ్రీయే ఇక్కడ రేపు పొద్దున కంటెస్ట్ చేస్తుంది అని చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వాణిశ్రీయే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మళ్ళా బీఫామ్ ఆమెకి ఎందుకు ఇవ్వలేదు? మళ్ళా శ్రీనివాస్నే ఎందుకు నిలబెట్టారు? అంటే భార్యాభర్తల మధ్య వైసీపీ టికెట్ చిచ్చు పెడతారా? వాణిశ్రీకి శ్రీనివాస్కి విభేదాలకి కారకులు ఎవరు? ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్, చిచ్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ పిల్లలు రోడ్డు ఎక్కడానికి కారకులు ఎవరు? అన్ని వేళ్ళు జగన్ వైపే చూపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అతని రాజకీయ చరిత్ర ఏంటి? 8 ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నాడు.
ఇప్పటికి 23 ఏళ్ళుగా అతను పాలిటిక్స్లో ఉంటే ఏదో జడ్పీ వైస్ చైర్మన్ దాకా వెళ్ళాడు. తర్వాత ప్రజారాజ్యం అవును. ఒక 3 ఏళ్ళలో 2.5 ఏళ్ళలో ప్రజారాజ్యం ఆయన టికెట్ ఇచ్చాడు, కంటెస్ట్ చేశాడు. టెక్కల నుంచి 2-3 సార్లు పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఆ శ్రీకాకుళం ఎంపీగా కూడా పోటీ చేశాడు, ఓడిపోయాడు. ప్రజల తిరస్కరణకు గురయ్యాడు 3-4 సార్లు. అతనికి ఎమ్మెల్సీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎవరికి ఇస్తారు? ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే అది పెద్దల సభ రాష్ట్ర స్థాయిలో, రాజ్యసభ అంటే నీకు దేశ స్థాయిలో పెద్దల సభ. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు, ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తుల్ని గుర్తించి అటు రాజకీయాల్లో కావచ్చు, ఇటు వివిధ క్రీడల్లో కావచ్చు, సాహిత్యం, జర్నలిజం అన్నిటినీ శాస్త్రవేత్తల్ని పంపిస్తారు, ఉపాధ్యాయ ప్రతినిధులు. ఇలా ఉంటున్న దీంట్లో ఈయన్ని మరి జగన్మోహన్ రెడ్డి పెద్దల సభకు ఇతనే పెద్ద అని పంపాడు శాసన మండలిలో. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ దృష్టిలో సౌమ్యులు, మంచోళ్ళు వీళ్ళే. మొన్న ప్రచార సభలో కూడా చెప్పుంటాడు, ఏది పక్కనే నుంచోబెట్టుకుని దువ్వాడ శ్రీనివాసుని సౌమ్యుడు, మంచోడు, దువ్వాడ శ్రీనివాస్కి ఓట్లేమని చెప్పాడా? మనం చూసాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అదే, జోగి రమేష్కి అదే, ఒకటే స్క్రిప్ట్, ఎక్కడికి వెళ్ళినా ఒకటే. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో మంచోళ్ళు, పద్ధతి ఉన్నాళ్ళు, సంస్కారం ఉన్నాళ్ళు వీళ్ళనమాట. వాడెవడో ఒకడు గంట అంటాడు, అవంతి శ్రీనివాసరావు అనుకుంటా, ఆయన మాజీ మంత్రి. ఇంకొకడు ఆయన అరగంట అంటాడు, ఎవరు? అంబటి రాంబాబు. ఇక అసలు అతను సంబరాల రాంబాబు, ఇక డ్యాన్సులు. ఇప్పుడు రోజా ఆమె అఖిలప్రియకి బుద్ధులు చెప్పింది. అఖిలప్రియ ఏదో చూడీదార్ పైజమాలు వేసుకుని మామూలుగా ఎమ్మెల్యే అయినా కూడా వెళ్తుంటే తను చిన్నపిల్ల అప్పటికి. భూమా నాగిరెడ్డి కూతురు, ఆయన కాకలు తీరిన రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి, భూమా శోభారెడ్డి. వాళ్ళ బిడ్డగా తను అప్పుడే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తన వయసు రీత్యా ఏదో మామూలు చూడీదార్ పైజమాలు వేసుకుంటేనే ఆమె ఎగతాళి చేసి అనితని బాడీ లాంగ్వేజ్ని దూషించిన ఆమె ఎక్కడో ఈ మధ్య ఏదో గౌన్లు వేసుకు తిరుగుతుంటే ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియా, ఏదో పొట్టి గౌను. అంటే వీళ్ళు మీరు అన్నది ఏంటి, నీతులు వైసీపీ నేతలకి ఇతరులకు చెప్పడానికేనా, పాటించడానికి కాదా? అంటే పద్ధతి సంస్కారం దువ్వాడ నేర్పుతున్నాడు పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పాడు, నాకు పెళ్ళి కలిసి రాలేదు, వాళ్ళను సెటిల్ చేసుకున్నాను, మీకు పెళ్ళి కలిసి వచ్చిందేమో, మీకు కలిసి వచ్చిందిరా నాయన, నాకు కలిసి రాలేదని అతని బాధ. దాన్ని మీరు అవహేళన చేసి ఎగతాళి చేసి, జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక ముఖ్యమంత్రిగా ఉండి పవన్ కళ్యాణ్ పైన అతను చేసిన విమర్శలు చిరాకెత్తి చివరికి పవన్ ఏమన్నాడు, నువ్వేనా 4 నాకు అయ్యింది 3 నాయన, 4వ పెళ్ళి అంటారేంటి, బహుశా నువ్వేనా 4వ పెళ్ళాం, సరే రా అన్నాం ఏదో అన్నట్టున్నాడు. అది ప్రచారానికి ఎలక్షన్స్ టైంలో చాలా బాగా ట్రోల్ అయింది. అది పూర్తిగా జగన్కి ఆడవారి వేషం వేసి మరి ట్రోల్ చేశారు. అసలుకి సగం ఓడిపోవడానికి కారణం కూడా ఇదే, ఈ అంశం అని చెప్పేసి కూడా అంటుంటారు. అది ఎంత అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ రౌడీ క్రిమినల్ పార్టీయా? ఆర్ అంటే రౌడీలు, సి అంటే క్రిమినల్సా? అసలు ఆడబిడ్డలు ఉసురు పోసుకున్నారు. ఏంటి, ఆడబిడ్డల కన్నీళ్లతో ఈ పార్టీ నడపాలనా? ఎంతమంది మహిళల క్షోభ, ఇప్పుడు నీ పార్టీలో మహిళల వేధింపులు, సమాజంలో ఆడబిడ్డలకు వేధింపులు, నీ కుటుంబంలో కూడా ఆడబిడ్డలు కన్నీళ్ళు, కొంగు చాచి కన్నీళ్లతో అడిగారు కదా ఓట్లు. ఇతను ఓడించమని నీ సొంత తల్లే వీడియో వదిలింది కదా అమెరికా నుంచి. జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసిన అభ్యర్థికి ఓట్లే వేద్దాం, తన కూతుర్ని గెలిపించమంది ఎవరు, విజయమ్మ. దాని ఫలితమే కదా. అసలు ఎక్కడ దొరుకుతారు ఇలాంటి వాళ్ళంతా, ఇంత మంచోళ్ళు జగన్మోహన్ రెడ్డికి, ఇంత సౌమ్యులు దువ్వాడ. ఇప్పుడు అతను ఎవరు ఫోక్సో కేసులో జైలుకి వెళ్ళాడు మొన్న, ఒక మాజీ ఎమ్మెల్యే ఎవరు, కోడుమూరు సుధాకర్. ఎక్కడున్నాడు సుధాకర్? అదొక వైరల్ అయింది వీడియో. ఒక ఆడపిల్లని సుధాకర్ ఎంత వేధింపులకు గురి చేశాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తను ఎమ్మెల్యేనన్న దీంతో ఆ అమ్మాయి బలహీనతలతో ఆడుకున్న పరిస్థితిలో వాళ్ళు ఎక్కడున్నాడు, జైల్లో ఉన్నాడు. వాడెవడో ఒకడు ఎంపీ
విజయసాయిరెడ్డిది అది మరీ భాగవతం, విజయశాంతి అనమాట. ఎవరామె ఎండోమెంటు శాంతి. పాపం ఆ హీరోయిన్ విజయశాంతి ఇబ్బంది పడుతోంది. ఇదేంద్రా నాయన, వాళ్ళకి విజయసాయి శాంతి అని విడిగా రాయండి అని ఆమె గోల. ఇప్పుడు ఆ ఎండోమెంట్ శాంతి భ్రష్టు పట్టిన పార్టీగా, భ్రష్టు పట్టిన నాయకులుగా, ఆడు ఎవరు మాధవ్, అతను ఒక ఎంపీ గోరంట్ల మాధవ్, అది మరీ భ్రష్టత్వం. ఎవరు మాధవ్, అటువంటి వాడు ఎంపీగా, ఇటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, రాజ్యసభ సభ్యులుగా. అసలు మహిళల్ని వేధిస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోస్టా? ఇంకో పక్క ముద్రగడ పద్మనాభం సొంత కూతుర్ని కూడా ప్రాపర్టీగా తను చెప్పడాన్ని కూడా అసలుకి అది మరి అది పాపం దురదృష్టకరం. అంత గొప్ప నాయకుడు ఇవాళ ఏంటి, కేవలం పవన్ కళ్యాణ్ని సాధించడం కోసం, పవన్ కళ్యాణ్కి తలనొప్పి తీసుకురావడం కోసం ముద్రగడని ఒక ఆయుధంగా వాడుకోవాలని చూశాడు. జగన్మోహన్ రెడ్డి రాజకీయం, అతని యొక్క దురాలోచనలు ఎలా ఉంటాయంటే ఇదే ఉదాహరణ అన్నమాట. ఏది, సైకోలను పెంచి పోషించాడు, రౌడీలని రోడ్డు మీద వదిలాడు. ఇవాళ ఈ సైకోలు, రౌడీలు, ఈ క్రిమినల్స్ పార్టీగా పార్టీ మారిందంటే భవిష్యత్తులో ఏ ఆడబిడ్డ అయినా ఈ పార్టీకి ఓటేస్తుందా? మొన్నే మనం చూసాం ఏంటి, 52% ఉన్నటువంటి నీ ఓట్ బ్యాంక్ ఒక దెబ్బకి 40%కి పడిపోయింది. 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోయిందన్నమాట. ఇప్పుడు 93% సీట్లు కొట్టేశారు కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఎందుకంత వ్యతిరేకత, ఎందుకంత విరక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిందంటే వీళ్ళని చూసే అన్నమాట. జగన్మోహన్ రెడ్డి, అతని చుట్టూ చేరినటువంటి ఈ నరరూప రాక్షసులు, ఈ దువ్వాడ శ్రీనివాస్, లేకపోతే ఈ కోడుమూరు సుధాకర్, విజయసాయి రెడ్డి, మాధవ్, అరగంట రాంబాబు, ఇలాంటి వాళ్ళందరినీ చూసి పెట్టి నీకు ఓట్లేయమంటే ఆడబిడ్డలు వేస్తారా? అదిగాక జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్న పని అదే కాబట్టి అసలుకి తన నుంచి కూడా స్టార్ట్ అయిందని చెప్పేసి అనుకోను. అంతే కదా. ఇవాళ షర్మిల, సునీత కన్నీళ్ళు. ఇప్పుడు 151 నుంచి 11కు జరిగింది పతనం. 11 నుంచి నెక్స్ట్ పతనం ఎటు, ఒకటా? అంటే గతంలో చూసుకుంటే, గతంలో వీళ్ళు చేసినటువంటిది కావచ్చు, వీళ్ళ ఆడబిడ్డలు ఏడుపై ఉసురై ఇది 150 నుంచి 11 అనుకుంటున్నాం. కానీ వీళ్ళల్లో ఎటువంటి మార్పు రావట్లేదు, ఇంకా దగ్గర కూడా తీయలేదు జగన్. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం కూడా కూతుర్ని కూడా దగ్గరికి చేర్చుకోలేదు. ఇంకా వీళ్ళు 11 స్థానాలు కాకుండా మీరన్నట్టు ఒక స్థానానికి పడిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి అనుకోవచ్చా? అంతే కదా. ఇప్పుడు ఏది, ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ లాంటి వ్యక్తుల్ని ఎమ్మెల్సీలు చేశాడంటే, విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తుల్ని రాజ్యసభకు పంపాడంటే, గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళని లోక్సభలో ఉంచాడంటే, అవినాష్ రెడ్డి ఒక లోక్సభ సభ్యుడు. అటు హంతకులు, రేపిస్టులు, మహిళల్ని వేధించేవాళ్ళు, ఫోక్సో కేసుల్లో జైలుకు వెళ్ళేవాళ్ళు, ఈవీఎంలు ధ్వంసం చేసి జైలుకు వెళ్ళేవాళ్ళు, క్రిమినల్స్ గ్యాంగ్. డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినాడు. అతను ఒక ఎమ్మెల్సీ, అతను ఉండేది పెద్దల సభ, నీచుల సభగా మార్చిన నేపథ్యంలో మనం చూసాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రోజు కౌరవ సభగా మార్చావు, మళ్ళా గౌరవ సభ అయితేనే వస్తానన్నాడు. ప్రజలు నిజంగానే కౌరవ సభని తిరస్కరించారు, గౌరవ సభగా చేశారన్నమాట. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డిలో మార్పు కనుక రాకపోతే చరిత్ర క్షమించదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాస్ లాంటి వాళ్ళని ఇంకా పార్టీలో కొనసాగింపు చేస్తున్నారు అంటే మనకు వాళ్ళలో ఇంకా మార్పు రానంటే, మీరన్నట్టు 11 స్థానాలు కాదు, ఈసారి ఒక స్థానానికి పరిమితం అవుతారా అంటే అవునట్టే తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే.